హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మండే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మా సైడ్ అయితే రెండోసారి నాట్లు కూడా అయితే స్టార్ట్ అయిపోయాయి. సో అమ్మ అయితే అమ్మ డ్యూటీ ఎక్కింది. నేనైతే నా పని డ్యూటీకి అయితే నేను ఎక్కేసాను. సో పని కొంచెం ఎక్కువ అవుతుంది ఇంట్లో. వీడియోస్ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పాను కదా, ఈ చామంతి పూలు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే వీడియో అయితే తీసుకొచ్చానండి. చూడడానికి చాలా చక్కగా అయితే ఉన్నాయి. అండ్ జామ చెట్టు జామకాయలు కూడా అయితే ఫుల్ ఉన్నాయి. కొన్ని పండివి అయితే కోసుకొని ఇంటికైతే వచ్చేసాము. అండ్ పాపకు పెట్టడానికి ఉంటాయి కదా అని చెప్పేసి కనకంబరాలు కూడా అయితే కొన్ని కోసుకొని అదేంటో మరి అప్పుడొకటి వీడియో పోస్ట్ చేయడం వల్ల ఏమో వ్యూస్ అయితే అసలు తక్కువ అయిపోయాయి. షార్ట్స్కి అలానే తగ్గిపోయాయి. అండ్ లాంగ్ వీడియోస్కి కూడా అయితే చాలా తగ్గిపోయాయి. షార్ట్స్ ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తున్నానులే, కానీ లాంగ్ వీడియోస్కి కొంచెం టైం కుదరట్లేదు. ఇంట్లో పని అని పాపతో అస్సలు కుదరట్లేదు. సో అందుకే పోస్ట్ చేయలేకపోతున్నాను. మేబీ ఇర్రెగ్యులర్గా పెట్టడం వల్ల టైం కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఏమో తెలియదులే, కానీ షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి రెండిటికి అయితే వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి. ఈ మంత్ పేమెంట్ యాడ్ అవ్వడం కూడా చాలా అయితే తగ్గింది. నాకు తెలిసి ఈ మంత్ $100 రీచ్ అవుతానని కూడా అయితే నాకైతే నమ్మకం లేదు. కాకపోతే ఎలాగోలా పెట్టాలి అని చెప్పేసి ఆశతో అయితే వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను ఇవాళ. ఈవినింగ్ వ్లాగ్ కదా, సో ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసి పూలకైతే వెళ్ళేసి వచ్చాము. అంటులతో మీద అదంతా అయితే క్యాప్చర్ చేయలేదండి. పాప అక్కడే ఫోన్ పెట్టుంటే అందుతుంటే కింద పడేస్తుంది. షార్ట్స్కి నార్మల్గా ఫోన్తో తీస్తాను. లాంగ్ వీడియోస్కి అయితే ₹20 ట్రైన్లో కొన్నది ఉంది కదా స్టాండ్ చిన్నది, అదైతే పెడతాను. లోహితకు అందుబాటులో పెట్టాను అంటే ఫోన్ మోస్ట్లీ కింద పడిపోద్ది, వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేసింది ఫోన్ తీసుకోవడానికి. అందుకని చెప్పేసి గిన్నెలు అయితే తోమేది అయితే తీయలేదు. అమ్మ నాటికి కూడా అయితే వెళ్ళేసి వచ్చింది, కొంచెం ఎర్లీగా వచ్చింది. గేదెల దగ్గర పని అయితే అమ్మ చేసేసుకుంటుంది, మేము ఇంట్లో పని చేసేసుకుందామని చెప్పేసి లోహిత నేను స్టార్ట్ చేశాను. లోహిత అన్ని పనికి ఎదురొచ్చుదిలే కానీ పని అయితే చేయలేదు. లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నేనైతే VN యాప్ అయితే వాడతానండి. చాలా ఈజీగానే ఉంటుంది, ఎవరికైనా అర్థమయ్యేటట్టే ఉంటుంది. వాడు ట్యుటోరియల్ కూడా ఇస్తాడు. అండ్ కావాలి అంటే యూట్యూబ్లో చాలామంది పెట్టున్నారు ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి. ఇంతకు ముందు అయితే ఫస్ట్లో అయితే కైన్ మాస్టర్ అయితే వాడేదాన్ని, కానీ అది లోగో పడుతుంది అని చెప్పేసి దాన్నైతే రిమూవ్ చేసేసి VN యాప్ ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఫోన్లో అయితే నేను చూసేసి దాంట్లో అయితే ఎడిట్ చేస్తున్నాను. వాయిస్ ఇవ్వడానికి కూడా పర్లేదు, బాగుంది అండి. అండ్ ఇంకా థంబ్నెయిల్స్ అవి వచ్చేసి పిక్సెల్ యాప్లో అయితే ఎడిట్ చేస్తాను నేను. అది కూడా ఈజీగానే ఉంది, మరి హార్డ్ అయితే ఏం లేదు. ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించిందిలే, కానీ క్రియేట్ చేసే ముందు అయితే కొంచెం ఈజీగానే అనిపించింది. ఎవరికన్నా కావాలి అంటే నేను లింక్స్ కూడా కింద ఇస్తానండి డిస్క్రిప్షన్లో. VN యాప్ది ఒకటి, పిక్సెల్ యాప్ది ఒకటి, అండ్ ఇన్షార్ట్ కూడా చాలా బాగా యూస్ అవుతుందండి థంబ్నెయిల్స్కి, అది కూడా అయితే ఇస్తాను. ఎవరికన్నా కావాలి అంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా కసువులు అవన్నీ అయితే కొట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి దోసకి అని చెప్పేసి బియ్యం అయితే నానేసాను, కొంచెం మెంతులు వేసేసాను అంతేనండి. కొంచెం రెడ్గా రావడానికి అని చెప్పేసి. చాలామంది రైస్ వేసి కూడా అయితే పడతారులే, కానీ నేను చిన్నపిల్లలకి పెట్టేది అని చెప్పేసి రైస్ అయితే వేసి పట్టట్లేదు, అది ఉడికిన అన్నము. నేను ఇక్కడ నా పనిలో ఉంటే లోహిత వాళ్ళ అమ్మమ్మ అయితే ఈ పని చేస్తున్నారు. వెళ్ళి పచ్చిపాలు అయితే తాగుతుంది. తనకి చాలా ఇష్టం అండి తాగడం అయితే. ఎక్కడున్నా ఆల్మోస్ట్ పిలిచిద్ది, అమ్మ లోహిత వచ్చి తాగేసి వెళ్దురా అని చెప్పేసి. తను కూడా అయితే వెళ్ళి ఇష్టంగా ఒక గ్లాసే తాగిద్ది, ఎక్కువ అయితే తాగదు. కొంచెం మందం చేసిద్ది, ఎక్కువ కూడా అయితే తాగకూడదు అండి, ఒక గ్లాస్ ఎనఫ్. ఇంకా కొంచెం పాలు పిండే ముందుగా ఆ గ్లాస్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వేడి మీద తాగాము అంటే బాగా అరిగిద్ది అంటారు పిల్లలకి. మనలో అయితే అంత టైం అయితే ఇవ్వదండి, త్వరగా ఎంత తొందర చేసేసిద్ది. తనైతే వెళ్ళి గ్లాస్ తెచ్చేసుకొని పోపిచ్చేసుకుంటుంది. మీరు ఎంతమందికి ఇష్టమో పచ్చిపాలు తాగడం అయితే కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే కర్రీ ఏం చేశాను అనేది కూడా అయితే ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. తోటకూర అండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, మేమైతే తోటకూరని అయితే ఈ రకంగా అయితే చేస్తామండి. మెయిన్ సమ్మర్లో రాగి సంగటిలోకి అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళము. ఇంక ఇప్పుడు దొరకదు తొందరగా తోటకూర. ఎప్పుడన్నా వచ్చింది అంటే షాప్స్లోకి తీసుకొచ్చుకుంటాము.
సమ్మర్లో అయితే ఊర్లో కూడా అమ్మడానికి వస్తారు. ఇప్పుడైతే రారండి. మేబీ ఏదైనా పని ఉండడం వల్ల ఏమో తెలియదు. ఈ టెక్నిక్ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ అయితే చేయండి. ఆకుకూరలు ఏదన్నా చేత్తో ఇలా చాకు ఏదన్నా యూజ్ చేసి కట్ చేసేదానికి అంటే మనం ఏళ్ళతో ఒలిసి కూర చేసుకుంటే ఎందుకో రుచి వేరుంటుంది అంట. అంత ఒలిచే టైం అయితే లేదు. అప్పటికే చాలా అమ్మ బర్రెల దగ్గర నుంచి వచ్చేప్పటికి నాకు చాలా టైం అయిపోయింది ఇంట్లో. సో అందుకే చాకుతో అయితే ఇలా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసేసానండి. మంచిది ఉన్నంత వరకు అయితే తీసుకొని బాలేంది అయితే ఎక్సెస్ పక్కన పెట్టేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి 1-2 సార్లు బాగా వాటర్లో వేసి క్లీన్ చేసి అయితే తీసుకొచ్చేసాను. మా సైడ్ అయితే తోటకూర వాటర్లో ఉడకబెట్టేసి కొంచెం ఉప్పేసి తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి పిండి మెత్తగా తాలింపు అయితే వేసుకుంటాము. చాలా దిక్కలు అయితే ఇట్లనే నూనెలోనే వేపేసి లాస్ట్లో కారం అయితే అలా వేసుకుంటారు. అలా చేస్తే ఆకు ఉడకట్లేదు అండ్ పాప కూడా అయితే తినడానికి ఇష్టపడట్లేదు. ఇలా వాటర్లో ఉడకబెట్టేసి కొంచెము ఉప్పేసి ఉడకబెట్టేసిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలా వాటర్ అయితే ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి తాలింపు వేసుకోండి. ఒకసారి అయితే చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అండి. చాలా మటుకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే మన వీడియో చూసే వాళ్ళకి ఎవరైనా ట్రై చేస్తారని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, చెప్తున్నాను అంతేను. ఏంటో వీడియోస్కి వ్యూస్ రాకపోయేప్పటికో ఏమో వీడియోస్ తీసి పెట్టాలి అంటే అస్సలు ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అండి. ఒకసారి దిగాము అంటే యూట్యూబ్లో ఇంకా పెట్టకైతే తప్పదు. అప్పుడొకటి ఖాళీ ఉన్నప్పుడు ఎడిట్ చేసుకుంటూ టైం దొరికితే ఇట్లా అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చూసినంత వరకు చూస్తారు, వచ్చినంత వరకు అయితే వస్తాయి కదా అని. అంతా మందే కాదు కదా అన్నట్లు ఇంకా అడ్జస్ట్ అయిపోయి అప్పుడొకటి అయితే అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా వీడియోస్ కావాలి అన్న కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను పక్కా అయితే షేర్ చేస్తాను. కర్రీ కూడా అయితే అయిపోయింది. ఆ తాలింపులో కొంచెం అట్ట ఇటు కలబెట్టేసి ఒక 2 minutes ఉండి స్టవ్ ఆపేసుకుంటే అంతే. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఏం చేసేస్తున్నాను. సరే మరి ఉంటానండి. అందరికీ బాయ్ బాయ్.